సరిగ్గా 27 ఏళ్ల క్రితం బార్డర్ సినిమాతో దేశభక్తి సెగలు పుట్టించారు బాలీవుడ్ హీరో సన్నీ డియోల్. ఇప్పుడు అదే రేంజ్ లో బార్డర్ 2 మూవీతో వచ్చి థియేటర్లో సెల్యూట్ చేయిస్తున్నారు. జనవరి 23న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. ఫస్ట్ రోజే దేశవ్యాప్తంగా 30 కోట్ల భారీ వసూలును రాబట్టింది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మాస్ పవర్ ఏంటో మరొకసారి నిరూపిస్తోంది. ఈ బార్డర్ 2 సినిమా మేనియా ఏ రేంజ్ లో ఉందంటే ఉత్తరప్రదేశ్ లోని నజీబాబాద్ లో ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంత కాదు. నార్మల్ గా కార్లు బైకులపై థియేటర్లకు రావడం చూస్తుంటాం, కానీ సన్నీ డియోల్ క్రేజ్ ముందు అవేవి సరిపోవన్నట్టు వందలాది మంది అభిమానులు ట్రాక్టర్లపై జాతీయ జెండాలు పట్టుకొని సన్నీ డియోల్ పోస్టర్లతో థియేటర్లకు తరలి వచ్చారు. జై జవాన్ అంటూ నినాదాలు చేశారు. ప్రజెంట్ దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్స్ స్పందిస్తూ పొలాల నుండి సినిమా హాల్ వరకు అభిమానులు బార్డర్ 2 మూవీని ఒక పండుగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. గ్రౌండ్ లెవెల్ సినిమా అంటే ఇదే అంటూ కామెంట్స్ అయితే చేస్తున్నారు. 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో సన్నీ డియోల్ తన ఓల్డ్ క్యారెక్టర్ లోనే చాలా గంభీరంగా కనిపించారు. ఆయనతో పాటు ఈ సీక్వెల్ లో వరుణ్ ధవన్, దిల్జిత్ దోసాంజ్, అహన్ శెట్టి లాంటి యంగ్ స్టార్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్స్ అయితే చేశారు. ఫస్ట్ రోజు నుంచే బార్డర్ 2 మూవీ విమర్శకుల నుండి కూడా పాజిటివ్ టాక్ అయితే సొంతం చేసుకుంది. ఈ బార్డర్ 2 కేవలం ఒక సీక్వెల్ మాత్రమే కాదు, అదొక ఎమోషనల్. థియేటర్లో కూర్చున్న ప్రతి భారతీయుడితో సెల్యూట్ చేయించే సినిమా ఇది అంటున్నారు ఆడియన్స్. ఎమోషన్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్ ఆడియన్స్ ను కట్టి పడేస్తాయి అని ప్రశంసిస్తున్నారు. సినిమాలో హీరోలు డైలాగులు చెబుతుంటే థియేటర్లో ఈలలు గోలలు ఆకాశాన్ని అంటే రేంజ్ లో వినపడుతున్నాయని అంటున్నారు. గతంలో గదర్ 2 మూవీతో సన్నీ డియోల్ ఎలాంటి రికార్డులు సృష్టించారో మనకు తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో బార్డర్ 2 కూడా దూసుకుపోతోంది. ఫస్ట్ వీక్ ఎండ్ అయ్యేసరికి ఈ సినిమా సుమారు 100 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా అయితే వేస్తున్నారు. కేవలం సినిమాగానే కాకుండా దేశభక్తిని చాటి చెప్పే ఒక గొప్ప థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ గా ఈ మూవీ నిలుస్తోందని అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. అండ్ ఈ మూవీ మీకు ఎలా అనిపించింది? మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.